కృష్ణం వందే జగద్గురు. శ్రీ 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 సద్గురు గణపతి సచ్చిదానంద పరబ్రహ్మణే నమః. ప్రియ దివ్యాత్మస్వరూపులారా, మన పూజ్యపాదులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గీతా సందేశాన్ని జగత్తంతా వ్యాపింపచేయాలి. రేపు రాబోయే తరాన్ని ఇప్పుడే సుశిక్షితులను చెయ్యాలి అని భగవద్గీతను వేలాది మందితో, ఈ మధ్యనే 10,000 మందితో పారాయణం చేయించారు. అందున విదేశంలో, మన స్వదేశంలో కూడా చేయిస్తూ ఉన్నారు. అంతేకాదు, స్వామివారు సహస్ర చంద్ర దర్శనం చేసి మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుచేత సహస్రము అంటే అనంతము అని కూడా అర్థం ఉంది. ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ గీతా సందేశాన్ని అనంతంగా అందరికీ అందించాలి, అందరితో పారాయణం చేయించాలి. అందుకనే లక్షలాది మందితో పారాయణం చేయించాలి అని నాకు సంకల్పం ఉంది అని స్వామివారు స్వయంగా అన్నారు. మరి లక్షలాది మందితో, వేలాది మందితో ఏమిటండి పారాయణం చేస్తే ఫలితం ఏమిటి, అసలు ఏమిటి గీత అని అంటే, గీతలో ఉండే లాభాలు ప్రయోజనాలు స్వామివారికి బాగా తెలిసి ఆ ప్రయోజనం అందరూ అందుకోవాలి. ఏమా ప్రయోజనము అని అంటే, ప్రధానంగా కర్తవ్య దీక్ష, అది నేర్పిస్తుందండి గీత. ఇక రెండవది, చేస్తున్నటువంటి ప్రయత్నాలలో లేదా జీవితంలో సుఖము దుఃఖము రెండూ వస్తూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? సమత్వం యోగ ఉచ్యతే. అదిగో సమత్వ శిక్ష కూడా ఇచ్చాడు స్వామి, సమత్వ శిక్షణ. ఇక మూడవది, జ్ఞానభిక్ష కూడా ప్రసాదించాడు. సమత్వంగా స్వీకరించాలి అని అంటే దానికి కావలసింది జ్ఞానము. ఆ జ్ఞానభిక్షను కూడా స్వామే ప్రసాదించాడు. ఇక చివరిగా చూడాలి అంటే శరణాగతి. నాకు అది తెలియదు, ఇది తెలియదు, నేనేమీ చేయలేను అంటే ఓకే, నిన్ను నీవు సమర్పించుకో, శరణాగతుడవైపో. ఆ శరణాగతుడవైతే నీకు కావలసింది స్వామే చూసుకుంటాడు. చెప్పాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఎందుకు నువ్వు విచారిస్తావు? నేనున్నాను కదా, అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి నన్నే శరణాగతి పొందు. నీకున్న సర్వ పాపాలు, కాయిక వాచిక మానసిక సర్వ పాపాల నుండి నేను విడుదల చేస్తాను, మోక్షాన్ని ప్రసాదిస్తాను అని స్వామి అన్నాడు. అందుచేత ఈ లాభమంతా తెలిసినటువంటి మన స్వామివారు అందరికీ ఈ లాభం అందాలి, అందరూ ఈ ప్రయోజనాన్ని పొందాలి. అందుచేత ఇంకా ఇంకా అందరూ నేర్వండి, నేర్చుకుని ఈ లాభాన్ని పొందండి అని ఒక సద్గురువుగా వారి వారి సంకల్పంతో అందరినీ సంసిద్ధులు చేస్తున్నారు. మరి అందరూ, మనమంతా కూడా, మనకి తెలిసినటువంటి వారందరూ కూడా, విశేషించి విద్యార్థులందరూ కూడా ఈ భగవద్గీతను నేర్చుకుని చక్కగా పారాయణం చెయ్యాలి అని మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. స్వామివారి ఆశీస్సులు మనందరిపై వర్షించాలి అని స్వామివారిని మరొక్కసారి ప్రార్థిస్తూ ప్రణామములు సమర్పిస్తూ, జై గురుదత్త. కృష్ణం వందే జగద్గురు.